ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper data structures. Unit 2, Queues. ప్రీవియస్ క్లాసెస్లో క్యూ టైప్స్ క్యూ గురించి చూసాం. ఓకే, క్యూ టైప్స్లో సర్క్యులర్ క్యూ డిస్కస్ చేసుకున్నాం, DQ డబల్ ఎండెడ్ క్యూ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ క్యూ టైప్స్లో థర్డ్ వన్ ఏంటి, ప్రయారిటీ క్యూ. ఓకే, ప్రయారిటీ క్యూ అనేది ఈరోజు డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఏ ప్రయారిటీ క్యూ ఈజ్ యాన్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ దట్ బిహేవ్స్ సిమిలర్లీ టు ద నార్మల్ క్యూ except that each element has some priority. ప్రయారిటీ క్యూ అనేది అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని చెప్పుకోవచ్చు. మనకి నార్మల్ క్యూ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ప్రయారిటీ క్యూ కూడా. కానీ ఏంటి, మనకి ఎలిమెంట్స్కి ప్రయారిటీ అనేది తీసుకుంటుంది ప్రయారిటీ క్యూ. ఓకే, ప్రయారిటీ క్యూలో ఎలిమెంట్స్కి సమ్ ప్రయారిటీ అనేది తీసుకుంటుంది, మామూలు క్యూ నార్మల్ క్యూలో తీసుకోదు. ఓకే, ద ఎలిమెంట్ విత్ ద హైయెస్ట్ ప్రయారిటీ వుడ్ కమ్ ఫస్ట్ ఇన్ ఏ ప్రయారిటీ క్యూ. ఎలిమెంట్కి ఏ ఎలిమెంట్కి అయితే హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుందో అది ఫస్ట్ ఎలిమెంట్ కింద వస్తుంది, అంటే ఫస్ట్ ఎలిమెంట్కి వచ్చేస్తుంది. ఓకే, ద ప్రయారిటీ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ఏ ప్రయారిటీ క్యూ విల్ డిటర్మిన్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ఎలిమెంట్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ప్రయారిటీ క్యూ. ప్రయారిటీ క్యూలో ఎలిమెంట్స్ అన్నీ కూడా సమ్ ప్రయారిటీ కలిగి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఒక ఆర్డర్లో వచ్చేస్తాయి. ఓకే, మనం రిమూవ్ చేసినప్పుడు ప్రయారిటీ క్యూలోని ఎలిమెంట్స్ని రిమూవ్ చేసినప్పుడు అవన్నీ కూడా ఒక ఆర్డర్లో రిమూవ్ అవుతాయి. ఓకే, అది అసెండింగ్ కావచ్చు, డిసెండింగ్ కావచ్చు. మనం ఏ ఆర్డర్లో ఇన్సర్ట్ చేస్తున్నామో మనకి అసెండింగ్లో అయినా తీసుకుంటుంది, డిసెండింగ్లో అయినా తీసుకుంటుంది. అది టైప్స్ ఉంటే చూద్దాం. ద ప్రయారిటీ క్యూ సపోర్ట్స్ ఓన్లీ కంపారబుల్ ఎలిమెంట్స్. ఓకే, మనకి కంపారబుల్ ఎలిమెంట్స్ని సపోర్ట్ చేస్తుంది ప్రయారిటీ క్యూ, విచ్ మీన్స్ దట్ ద ఎలిమెంట్స్ ఆర్ ఎయిదర్ అరేంజ్డ్ ఇన్ అన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అంటే ప్రయారిటీ క్యూలో ఎలిమెంట్స్ అన్నింటిని కూడా అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేసుకుంటుంది. అంటే ఎలిమెంట్స్ని కంపేర్ చేసుకుని మనకేంటి ఒక ఆర్డర్లో ఫామ్ చేస్తుంది. ఓకే, అసెండింగ్ ఆర్డర్ ప్రయారిటీ క్యూ లాగా ఫామ్ చేయాలంటే మనకి అసెండింగ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ అన్నీ ఫామ్ అవుతాయి, డిసెండింగ్ ఆర్డర్ తీసుకుంటే డిసెండింగ్ ఆర్డర్లో ఫామ్ అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ వీ హ్యావ్ సమ్ వాల్యూస్ లైక్ 1, 3, 4, 8, 14, 22 inserted in a priority queue with an ordering imposed on the values is from least to the greatest. ఇక్కడ చూడండి, లీస్ట్ ఎలిమెంట్ నుంచి గ్రేటెస్ట్ ఎలిమెంట్కి ఒక ఆర్డర్లో సెట్ చేసేసుకుంటుంది. మనం ఏ ఆర్డర్లో ఎంటర్ చేసినా ఈ ఆర్డర్కి తీసేసుకుంటుంది. ఓకే, లీస్ట్ ఎలిమెంట్ నుంచి గ్రేటెస్ట్ ఎలిమెంట్కి తీసుకుంటుంది. దేర్ ఫోర్ ద నెంబర్ 1 వుడ్ బీ హ్యావింగ్ ద హైయెస్ట్ ప్రయారిటీ వైల్ 22 విల్ బీ హ్యావింగ్ ద లోయెస్ట్ ప్రయారిటీ. అంటే 1 అనేది మనకి లీస్ట్ నెంబర్, అది మనకి ప్రయారిటీ క్యూలో హైయెస్ట్ ప్రయారిటీ తీసుకుంటుంది. ఓకే, 22 అనేది మనకి మ్యాక్సిమం ప్రయారిటీ ఉంటుంది, నెంబర్ పరంగా చూస్తే మ్యాక్సిమం, కాకపోతే ప్రయారిటీ క్యూలో లోయెస్ట్ ప్రయారిటీ. ఓకే, ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నాం. అసెండింగ్ ఆర్డర్లో చెప్పుకుంటే మనకి మినిమం నెంబరు హైయెస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటుంది, మ్యాక్సిమం నెంబర్ని లోయెస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటుంది. ఓకే, ప్రయారిటీ క్యూ అంటే మనం ఎంటర్ చేసినప్పుడు ఎలిమెంట్స్ అన్నీ ఆర్డర్లో ఎంటర్ చేయకపోయినా అది ఆర్డర్లో సెట్ చేసేసుకుంటుంది. ఓకే, అరేంజ్ చేసుకుంటుంది. అది అసెండింగ్ కావచ్చు, డిసెండింగ్ కావచ్చు. 2 టైప్స్లో ఎలాగైనా చేసుకోవచ్చు ప్రయారిటీ క్యూస్. ఓకే, టైప్స్ ఆఫ్ ప్రయారిటీ క్యూ. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ప్రయారిటీ క్యూ, అసెండింగ్ ఆర్డర్ ప్రయారిటీ క్యూ. ఓకే, అనదర్ వన్ ఏంటి, డిసెండింగ్ ఆర్డర్ ప్రయారిటీ క్యూ. అసెండింగ్ ఆర్డర్ ప్రయారిటీ క్యూ, మీకు అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటో తెలుసు, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటో తెలుసు.
ఓకే. అసెండింగ్ ఆర్డర్ ప్రయారిటీ క్యూ చూడండి. ఇన్ అసెండింగ్ ఆర్డర్ ప్రయారిటీ క్యూ ఏ లోయర్ ప్రయారిటీ నెంబర్ ఈజ్ గివెన్ యాజ్ ఏ హయ్యర్ ప్రయారిటీ. ఓకే, లోయర్ ప్రయారిటీ నెంబర్ ఏదైతే ఉందో అది హయ్యర్ ప్రయారిటీ తీసుకుంటుంది, హైయెస్ట్ ప్రయారిటీ తీసుకుంటుంది ఇన్ ఏ ప్రయారిటీ క్యూ. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వీ టేక్ ద నెంబర్స్ ఫ్రమ్ 1 to 5. 1 to 5 నెంబర్స్ తీసుకుంటే అరేంజ్డ్ ఇన్ ఏ ascending order, arranged in an ascending order like 1 2 3 4 5. 1 to 5 నెంబర్స్ మనం ఎంటర్ చేసుకున్నాం అనుకోండి, అవి అరేంజ్ చేసుకుంటుంది వరుసగా. మనం ఇన్ ఆర్డర్లో ఎంటర్ చేసినా మనకి ఆర్డర్లో పెట్టేసుకుంటుంది 1 2 3 4 5 అని. ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ 1 ఉంది కదా, 1 ఈజ్ గివెన్ యాజ్ ద హైయెస్ట్ ప్రయారిటీ ఇన్ ఏ ప్రయారిటీ క్యూ. 1కి అంటే స్మాలెస్ట్ నెంబర్ 1ని మనకి ప్రయారిటీ క్యూలో, అసెండింగ్ ఆర్డర్ ప్రయారిటీ క్యూలో హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటుంది. ఓకే, 5 అనేది మనకి ఏంటి మ్యాక్సిమం నెంబర్ ఇక్కడ, కానీ అసెండింగ్ ఆర్డర్ ప్రయారిటీ క్యూలో లోయెస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటుంది. సైడ్ని డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. మనం ఎలిమెంట్స్ ఏ ఆర్డర్లో ఇచ్చినా సరే మనకి ఇలా ఆర్డర్లో సెట్ చేసేసుకుంటుంది. ఓకే, అంటే ఒక ఎలిమెంట్ని ఎంటర్ చేస్తాం, సెకండ్ ఎలిమెంట్ ఎంటర్ చేసేసరికి ఫస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేసుకుంటుంది. కంపేర్ చేసుకొని మనకి ఫస్ట్ ఎలిమెంట్కి మనకి స్మాలెస్ట్ ఎలిమెంట్ ఎంటర్ చేసామనుకోండి, దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి ఫ్రంట్కి అంటే ఫస్ట్ పొజిషన్లో సెకండ్ వాల్యూని మూవ్ చేసేసుకుంటుంది. అంటే మనకి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎంటర్ చేసిన ఎలిమెంట్స్ ఈ ఆర్డర్లో ఉన్నాయనుకుందాం. ఓకే, 3 2 1 4 5 ఈ ఆర్డర్లో తీసుకున్నాం. కానీ మనకి అవుట్పుట్ ఎలా వచ్చింది, 1 2 3 4 5 కింద అది ఇన్పుట్ చేసుకుంది, ప్రయారిటీ క్యూలో ఇన్సర్ట్ చేసుకుంది. మనం 3 ఎంటర్ చేసాం, 2 ఎంటర్ చేసాం. 2 ఎంటర్ చేసినప్పుడు 2కి 3కి కంపారిజన్ చేస్తుంది, ఏది మినిమం అంటే దేనికి హైయెస్ట్ ప్రయారిటీ ఉంది అని. మనకి స్మాలెస్ట్ నెంబర్ని ఫ్రంట్కి తెచ్చుకోవాలి కదా, కాబట్టి 2 అనేది ఫస్ట్. మనకి ప్రతి ఎలిమెంట్కి రిమైనింగ్ ఎలిమెంట్స్తో కంపారిజన్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఎలిమెంట్స్ అనేవి పొజిషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, ఆర్డర్లో సెట్ చేసేసుకుంటూ ఉంటుంది. ఓకే, ఆ విధంగా ఎలా చేస్తుంది అనేది ప్రోగ్రామింగ్లో చూద్దాం. ఓకే, ఇక్కడ ఈ విధంగా పైన తీసుకున్నాం 3 2 1 4 5 అని తీసుకుంటే మనకు 1 2 3 4 5 కింద సెట్ చేసుకుంది అసెండింగ్ ప్రయారిటీ క్యూలో. ఓకే, ఇక్కడ 1 అనేది ఏంటి, ఎలిమెంట్ విత్ ద హైయెస్ట్ ప్రయారిటీ. 5 అనేది ఎలిమెంట్ విత్ ద లోయెస్ట్ ప్రయారిటీ. 1 అనేది స్మాలెస్ట్ నెంబరే, కానీ అసెండింగ్ ఆర్డర్లో హైయెస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటుంది. నెక్స్ట్ హైయెస్ట్ ప్రయారిటీ 2కి ఉంది, నెక్స్ట్ హైయెస్ట్ ప్రయారిటీ 3. అలా నెక్స్ట్ హైయెస్ట్ ప్రయారిటీ ఏది ఉందో అది వాల్యూ నెక్స్ట్ ఉండేలా చూసుకుంటుంది. ఇన్ ఆర్డర్లో ఎంటర్ చేసినప్పటికీ మనకి ప్రతి ఎలిమెంట్ ఎంటర్ చేసి అసైన్ చేసే ముందు మనకి ఏం చేస్తుంది, ముందున్న ఎలిమెంట్స్తో కంపేర్ చేసుకొని వాటిని పొజిషన్స్ చేంజ్ చేయాలంటే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ ప్రయారిటీ క్యూ. ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ప్రయారిటీ క్యూ ఏ హయ్యర్ ప్రయారిటీ నెంబర్ ఈజ్ గివెన్ యాజ్ ఏ హయ్యర్ ప్రయారిటీ ఇన్ ఏ ప్రయారిటీ క్యూ. హయ్యర్ ప్రయారిటీ డిసెండింగ్ ఆర్డర్లో మనకి తెలుసు కదా, మ్యాక్సిమం వాల్యూ నుంచి స్మాలెస్ట్ వాల్యూకి వెళ్తాం, రాసుకుంటాం. ఓకే, కాబట్టి హయ్యర్ ప్రయారిటీ నెంబర్ ఏదైతే ఉందో అదే హయ్యర్ ప్రయారిటీ ఇన్ ఏ ప్రయారిటీ క్యూ, దాన్ని హైయెస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటుంది ప్రయారిటీ క్యూలో. ఫర్ ఎగ్జాంపుల్ వీ టేక్ ద నెంబర్స్ ఫ్రమ్ 1 to 5 అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ లైక్ 5 4 3 2 1. డిసెండింగ్ ఆర్డర్ కదా, మ్యాక్సిమం నెంబర్ నుంచి మినిమం నెంబర్ వరకు రాసుకున్నాం. ఓకే, therefore the largest number, that is 5, is given as the highest priority in a priority queue. ఓకే, లార్జెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే హైయెస్ట్ ప్రయారిటీ, కాబట్టి ప్రయారిటీ క్యూలో దాన్ని హైయెస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటుంది. స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది లోయెస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంది. డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. 5కి హైయెస్ట్ ప్రయారిటీ తీసుకుంది, 1 అనేది లోయెస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంది. ఓకే, మనకి ఇక్కడ మ్యాక్సిమం నుంచి నెక్స్ట్ మ్యాక్సిమం నెంబర్ ఏంటి, నెక్స్ట్ మ్యాక్సిమం నెంబర్, అలా మనకి ఆర్డర్లో సెట్ చేసుకుంటుంది డిసెండింగ్ ఆర్డర్. ఇన్ ఆర్డర్లో ఇచ్చినా సరే
మనకు ఆర్డర్లో సెట్ చేసేసుకుంటుంది. ప్రయారిటీ క్యూ ఇన్సర్ట్ చేసుకునేటప్పుడే ఆర్డర్లో పెట్టేసుకుంటుంది. ఓకే.